జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశా నిర్దేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశా నిర్దేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వారి నివాసంలో కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో తన జూబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు. ఈ రోజు ఆయన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వివేక్, వీళ్ళు ముగ్గురు కూడా జూబ్లీ హిల్స్ కి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో అయితే ఆయన సీఎం నివాసంలో 6 గంటలకు సమావేశం చేపడుతున్నారు. ఏదైతే ఉప ఎన్నికల్లో ఎన్నిక విజయంపై ఏ విధంగా అనుసరించాల్సిన వ్యూహంపై అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ చేయనున్నారు. అయితే ఇప్పటికే అటు ముగ్గురును ఇన్ఛార్జీలను నియమించగా, అదేవిధంగా ఒక్కొక్క డివిజన్ కు 2 కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో వీళ్ళని నియమించి పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు కూడా అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ రోజు జరిగే సమావేశానికి సంబంధించి గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది, అదేవిధంగా ఓటర్లను ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రభుత్వ అంటే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ విధంగా ఆకర్షితులవుతున్నారు, తమ వైపు ఎక్కడ కొంత అంటే 2023 ఎన్నికల్లో ఈ యొక్క గ్రేటర్ పరిధిలో ఆశించిన మేరకు కాంగ్రెస్ పార్టీ గెలవని నేపథ్యంలో కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం అంటే ప్రభుత్వం అందే ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే గెలుపు అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాధి అన్నారు. ప్రజలను సెటిలర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెటిలర్లకు సంబంధించి తమ వైపు తిప్పుకునే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మా ఇన్ఛార్జ్లకు అయితే తెలుపనున్నారు. అంతేకాకుండా ఆ అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే అటు పార్టీ అదేవిధంగా పిసిసి రెండు సర్వేలు చేపించడం జరిగింది. సో అన్ని సామాజిక వర్గ మొదటగా ఈ యొక్క సీటు మాజీ అంటే 2023 ఎన్నికల్లో పోటీ చేసిన అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకే ఇస్తారని చెప్పేసి అంతా కూడా భావించారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను పోటీ నుంచి తప్పించడంతో నాకు ఖచ్చితంగా ఆ టికెట్ మాకు కేటాయించాలంటూ కూడా అభ్యర్థులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాలి, టికెట్ కేటాయించి ఇక్కడ నుంచి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలి నాకు ఖచ్చితంగా అంటూ కూడా ఆయన హైకమాండ్ కి అయితే హుకుం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా మిగతా నేతలంతా కూడా తమ ప్రొఫెషన్ ని కూడా పట్టుకొని అధిష్టానంపై నాకు టికెట్ కేటాయించాలని చెప్పేసి అంతా కూడా ఒత్తిడి చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు చాలా క్లియర్ గా ఉన్నాడు. ఆ సర్వేలో ఎవరి పేరు ఏదైతే వస్తుందో వారి పేరే అధిష్టానం ఫైనల్ చేస్తుంది. ఇందులో ఎటువంటి మార్పులు లేదు. ఎవరికి ఆ టికెట్ ఇవ్వాలో సర్వేని నిర్వహిస్తుంది. ప్రజల ఇష్టం మేరకే వారికి టికెట్ దక్కుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు సర్వేలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివేదిక సర్వేలను అయితే సీఎంకి అయితే ఇవ్వనున్నారు. అయితే సో ఈ నేపథ్యంలోనే అటు ఎవరైనా సరే ఎవరైతే గెలిచే అవకాశాలు ఉంటాయో వారికి ఖచ్చితంగా ఆ టికెట్ కేటాయిస్తామని స్పష్టం చేయడంతో పాటు ఎన్నికల్లో ఇంకే విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఈ రోజు జరగబోయే సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరగనుంది. కాసేపట్లో ఈ యొక్క సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అయితే ప్రారంభం కానుంది. ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ యొక్క సమావేశానికి హాజరు అవుతారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఏపీ పౌర